హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మోటరోలా G96 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి. వేరే కంట్రీలో ఎక్కడైతే ఏం లాంచ్ కాలేదు. సో దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం లెదర్ ఫినిష్లో వస్తుంది. సైడ్స్ చూసుకుంటే ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. IP68 రేటింగ్ అయితే దీనికి ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఈ బడ్జెట్లో IP68 రేటింగ్ ఇవ్వడం అయితే చాలా మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే కూడా చాలా బాగుందన్నమాట. ఈ ప్రైస్కి అయితే 100% వర్త్ అని నేను చెప్తాను. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1600 నిట్స్ వచ్చేసి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. వర్షం చినుకులు పడ్డా తడి చేతిలో ఉన్నా కూడా ఈ టచ్ అయితే మంచిగా వర్క్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఏముండదు, అది గుర్తుపెట్టుకుంది అనమాట. పోయినసారి ఏంటంటే G85లో చూసుకున్నట్లయితే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే ఇక్కడ 144 Hz అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ చూసుకున్న G85లో చూసుకుంటే ఏంటంటే అక్కడ మనకు 6 సిరీస్ ప్రాసెసర్ని ఇచ్చారు. కానీ G96లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఒకవేళ మీరు అక్కడ అంటే మన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో ఏంటంటే BGMIని 60 FPS అయితే గేమింగ్ అనేది ఆడుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను అనమాట. జనరల్ యూజ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కూడా అప్గ్రేడ్ అయితే చేశారనమాట. అప్పుడు G85కి ఏంటంటే 5000 mAh బ్యాటరీ ఉంటే ఇక్కడ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఏంటంటే మీరు 4K 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్ అయితే ఉంటుంది అనమాట, విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు యూజ్ చేసి 4K 30 FPSలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ వచ్చేసి ఇదేంటంటే వైడ్ యాంగిల్ లెన్స్కి అలాగే మైక్రో కెమెరాగా రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. దీనికి డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తున్నారు. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తే బాగుండు, జస్ట్ 1 year అప్డేట్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ అప్డేట్ అంటే ఇప్పుడు Android 15 మీద ఉంది కదా, Android 16 మాత్రం వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీనికి ఉంటుంది. ఓకేనా. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక ఏంటంటే Wi-Fi 6 Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.3 ఇచ్చినా బాగుండు, 2 ఇచ్చారు. USB Type-C తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు 2000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఆ క్యాష్ బ్యాక్ మరి ఏ విధంగా వస్తుందో నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. దీని సేల్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 16కి వస్తుంది అనమాట. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా కొనొచ్చు, అలాగే మోటరోలా వెబ్సైట్ ద్వారా కొనొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే రిలయన్స్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ మొబైల్ అనేది అవైలబుల్ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఈరోజు నైట్ జరుగుతుంది అనమాట. సో రేపు అయితే అది మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాను. సో అది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.